ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా యొక్క దేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మా దేశం యొక్క అధికారుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రధానమంత్రి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అదేవిధంగా రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కాకుండా ఇతర దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి దేశాన్ని మీరు దీవించండి అయ్యా. ప్రతి దేశాన్ని మీరు కాపాడండి. ప్రతి ఒక్క దేశాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమలో ఉన్నారో వాళ్ళని మీ కృపను బట్టి, మీ దయను బట్టి జ్ఞాపకం చేసుకోమని, విడిపించమని, దీవించమని, సహాయం చేయమని, ప్రత్యేక కృపతో నింపమని, ఇరువంతా ప్రభావ మీరు కాచి కాపాడి భద్రపరచమని, ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.